మొదటిసారిగా మన అర్రపల్లిలో మరియు పనిగిరి గ్రామంలో సబ్ స్టేషన్లో మంజూరు చేయించిన ఘనత అన్న మోసుకెళ్ళినట్టు దక్కింది. అదేవిధంగా కరెంటు మంజూరు చేసి ఆ రోజు దేవస్థాన భూమికి అన్నమాట ప్రకారం మొదటి లైన్ ని ఆ రామాలయం గుడికి విద్యుత్తును కలిగించి బల్బులు వెలిగించిన చరిత్ర కూడా మోసుకెళ్లి నరసింహ అన్నగారికి దక్కింది. అంటే ఈ ప్రాంత రైతాంగం కోరిన వెంటనే ఆ రోజు అప్పుడున్న సర్పంచుల్లో నేరుగా పోయే అవకాశం ఉంది. ఎలాంటి డైరెక్ట్ గా పోయిన రాఘవరెడ్డి గారు బండపల్లి సర్పంచ్ కు ఆ గ్రామంలో నీటి పనుల నిమిత్తం ₹1,00,000 మంజూరు చేయించిన విషయం కూడా మీ ప్రాంతాల సర్పంచ్లకు కూడా తెలుసు. అంటే మురుకుపల్లి నరసింహ గారు ఎలాంటి పనులైనా ప్రజలకు నేరుగా ఉండి పనిచేసే వ్యక్తి. అలాంటి నాయకుడు మనం గెలిపించుకొని ఈ నియోజకవర్గంలో ఇంకా మన నాయకుడు అన్న సంగిరి వెంకటేశ్వరరావు గారు ఏ విధంగా అయితే ఈ గ్రామాలు అభివృద్ధి చేశాడో అదేవిధంగా అన్న మురుకుపల్లి నరసింహ గారు కూడా అభివృద్ధి చేస్తాడని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ప్రాంతంలో ఇప్పుడు నిలబడ్డ అభ్యర్థి విషయం అయితే మీ అందరికీ తెలియదు కాదు. ఈ పక్కన మామిడిపల్లి గ్రామాల్లోనైతేనే ఇంకా ఇక్కడ ఉన్న వ్యాపారస్తులైతే రాత్రి పూట దొంగతనాలు చేసే విషయం ఇప్పుడు మామిడిపల్లి గ్రామానికి పోతే అన్న నరసింహ అన్న గారికి ఆ గ్రామ రైతులందరూ ఆ ప్రజలందరూ వచ్చి అన్న ఈ గ్రామాల పరంగా సహకరించిన దొంగతనం కూడా చేశారని అందరూ చెప్తా ఉన్నారంటే అతని వ్యక్తిత్వం గురించి మనం వేరే చెప్పనవసరం లేదు. కాబట్టి మనం అంతా ముఖ్యంగా మీరంతా విజయమైన ప్రజలు మీరంతా ఆలోచించి రేపు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించి తెలుగుదేశం పక్షాలను నిలబడ్డ వ్యక్తి మా కూటమి అభ్యర్థి మోకిపల్లి నరసింహ గారి సైకిల్ గుర్తుకు అదేవిధంగా శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఈ ప్రాంత సమస్యలపై పోరాటం చేస్తున్న కమ్యూనిస్టు పోరాట నాయకుడు లోమల నరసింహయ్య గారికి సుక్క గుర్తుకు ఒక ఓటు వేసి గెలిపించి ఈ ప్రాంత రైతాంగం మన అందరి కలలు కన్నా మనం అందరినీ కూడా నెరవేరుస్తారని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు ముగిస్తున్నాను. జై తెలుగుదేశం. మన ప్రియతమ నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ మోతుపల్లి నరసింహ గారు మాట్లాడాలని కోరుతున్నాం.